ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. సర్దార్ భగత్ సింగ్ గారి గురించి తెలవని వాళ్ళు లేరు. కానీ సర్దార్ భగత్ సింగ్ గారు ఆయన 23వ ఏట ఉరివేయబడ్డారు. ఆయనకి ఆధ్యాత్మికతకి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఆయన యొక్క దృఢ సంకల్పం గురించి చెప్పడానికి ఈ వీడియో అనేది చేయటం జరుగుతుంది. ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఎంత దృఢ సంకల్పం ఉండాలి అనేటువంటి విషయం కోసం ఈ వీడియో అనేది చేయటం జరుగుతుంది. సర్దార్ భగత్ సింగ్ గారికి ఇంకొక 3 గంటల్లో ఉరివేస్తారు. కానీ ఆయనకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే తెల్లవారుజామున ప్రతిరోజు లేచి వ్యాయామం చేయటం అనేది ఆయనకి అలవాటు. ఇంకొక 2-3 గంటల్లో ఉరిపడేటువంటి సమయంలో కూడా ఆయన తెల్లవారుజామున లేచి వ్యాయామం చేస్తూ ఉంటే అక్కడ చూసినటువంటి సెంట్రీ హాస్యంగా ఆయన దగ్గరకు వచ్చి 3 గంటల్లో ఉరిపడబోతుంటే మీరు వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండి ఏం చెయ్యాలి అని అడగటం జరిగింది. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా నేను పెట్టుకున్నటువంటి నియమాన్ని తప్పలేదు, ఏ రోజు తప్పలేదు. నా ప్రాణం పోయేటువంటి సమయం దగ్గరలో ఉండి ఉండవచ్చు, కానీ నా నియమాన్ని పద్ధతుల్ని నేను ఆచరించేటువంటి విధానాన్ని ఏ రోజు కూడా నేను మార్చుకోను అని ఘంటాపథంగా చెప్పడం జరిగింది. మరి మనకి ఆధ్యాత్మిక సాధనలు చేసేటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక భగత్ సింగ్ అంటే మనకి లాహిరి మహాశయులు కూడా చెప్తారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు వచ్చినా కానీ క్రియను వదలద్దు. ఎందుకు అంటే మీరు కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా పేదరికంలో ఉన్నా బాగా డబ్బున్న వాళ్ళైనా కానీ ఏది ఎలా ఉన్నా కానీ చెయ్యవలసింది సాధన. ప్రతి వాళ్ళు ఖచ్చితంగా చెయ్యవలసింది సాధనే. పరిస్థితి ఏదైనా కావచ్చు, మనకి హెల్త్ బాగలేనప్పుడు రామనామ జపం చేసుకోవచ్చు, గాయత్రి జపం చేసుకోవచ్చు, అమ్మవారి జపం చేసుకోవచ్చు. ఏదో రకంగా మన మనస్సును మళ్లించి దైవం వైపు మళ్లించటమే ఇక్కడ చేయవలసినటువంటి పని. క్రియ చేసేటువంటి అవకాశం లేనప్పుడు మనస్సుని దైవం వైపు మళ్లించేటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే మనం వచ్చినటువంటి పని ఖచ్చితంగా ఇదే. ఎందుకంటే మనకి కామభోగాల్ని అనుభవించాలి అంటే ఒక కుక్కలాగా జన్మించవచ్చు, లేకపోతే ఆహారానికి సంబంధించిన భోగాలు అనుభవించాలి అనుకుంటే ఒక పందిలాగా జన్మించవచ్చు. ఇంకా నిద్రపోవాలి అంటే ఒక జీవి ఉంది, దాని పేరు అది 24 అవర్స్లో ఆల్మోస్ట్ 22 అవర్స్ నిద్రపోతుంది. అలాంటి జీవిలాగా జన్మించి ఉండవచ్చు. కానీ మనం మనుష్యులుగా పుట్టడానికి మన ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉన్నటువంటి దైవం యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. ఆ డివైన్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. మనిషికి బుద్ధిని అంటే విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం ఖచ్చితంగా సాధన చేయటానికి అనువైనటువంటి ఈ దేహాన్నే తీసుకున్నాం. మనకి వెన్నుపాము నిటారుగా ఉంటుంది, జంతువులన్నిటికీ అడ్డంగా ఉంటుంది. వెన్ను నిటారుగా ఉన్నటువంటి జీవులకి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎప్పుడు ఉండేయే. ఆధ్యాత్మికంగా కానీ అంటే ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనం చెప్పేటువంటి సాకులు చాలా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాక సాధన చేద్దాం, లేకపోతే జాబ్ వచ్చాక సాధన చేద్దాం, పెళ్ళయ్యాక సాధన చేద్దాం. అవన్నిటికీ కూడా సాధన ఎప్పుడు వాయిదా వేయటం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అది నిజానికి రాబోయేటువంటి రోజులు ఎలా ఉంటాయి అని నిర్దిష్టంగా ఖచ్చితంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి సమయాన్ని సాధన కోసం చేసినప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ చేయటం మానేస్తాం. మనం సాధనని ఏదో కావాలి ఏదో పొందాలి అనేటువంటి దృష్టితో సాధన చేసేటువంటి పద్ధతిని మానితే, నేను జ్ఞానం పొందాలి, దుఃఖం నుంచి బయటపడాలి, దైవ సాక్షాత్కారం పొందాలి అనుకున్నప్పుడు బై ప్రొడక్ట్స్ కింద మనకి వేరే వేరే ఉండేటువంటి అన్ని కోరికలు నెరవేర్చేటువంటి బాధ్యత అయిందే కదా. అనన్యాశ్చింతయంతో మా ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని చెప్పేసి శ్రీకృష్ణుడు గీతలో మనకి ప్రమాణం చేయడం జరిగింది. ఎవరైతే నా యొక్క యోగక్షేమాలు చూసుకుంటారో, నన్నే నిరంతరం స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క బాధ్యతను నేను తీసుకుంటాను అని ఆయన స్పష్టంగా చెప్పినప్పుడు మన బాధ్యతలను మనం నెరవేర్చుకుంటూ సాధనకి ఇవ్వవలసినటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తూ
ఎక్కడా కూడా కంప్లైంట్ మనం సాధనకి ఎలా చెప్తామండి, సీరియల్ చూడటానికి 1 గంట పడుతుంది, స్నానం చేయడానికి 1 అరగంట పడుతుంది మనకి. లేకపోతే మనం చేసేటువంటి చిన్న చిన్న పనులు, ఎన్ని పనుల్లో మనం మనస్సుని ఎన్ని రకాల, మన ఫోన్ ఎంతసేపు మనం నిజంగా షార్ట్లు చూసేవాళ్ళు కానీ, వీడియోలు చూసేవాళ్ళు కానీ, యూట్యూబ్లో ఎంత టైంని వెచ్చిస్తూ ఉంటారు. దాంట్లో సాధన 1 అరగంట 45 నిమిషాలు అనేటప్పటికి ఎన్ని సాకులు అంటే అన్ని సాకులు చెప్తాం. నిజంగా చెప్పవలసిన విషయమేనా? సాధనకు సంబంధించినంత వరకు నాకు కుదరలేదు, నేను చేయలేను. మీకు సాధన అనేది ఖచ్చితంగా కూర్చోవాలి, మడి కట్టుకోవాలి, స్నానం చేయాలి, ఇదేమీ లేదు. సాధనకు సంబంధించి మనస్సు అనేది ప్రధానమైనటువంటి విషయం, దైవానికి కానీ సాధనకి కానీ. మనం సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నియమాలు పెట్టుకొని సాధన చేయటం అనేది ఫస్ట్ మానేయండి. మీకు సాధనలు ఎప్పుడైతే కుదురుకుంటారో అప్పుడు చేయవలసిన నియమాలు గురువు నుంచి, దైవం నుంచి మీకే స్వయంగా అందుతాయి. దాని ప్రకారం నడిచి ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు. సునాయాసంగా సాధన జరుగుతుంది. చాలామంది నాన్ వెజ్ తిన్నాము, సాధన చేయకూడదు, ఈరోజు మనం సాధన వైపు వెళ్ళకూడదు, అది దైవానికి సంబంధించింది కాదండి. అది మన యొక్క ఆత్మకు సంబంధించినటువంటి వ్యవహారం సాధన అనేది. మీకు వేరే వేరే విషయాలకు సంబంధించినటువంటి సాధనలో ఏయైతే నియమాలు, నిబంధనలు, పద్ధతులు చెప్పబడ్డాయో వాటిని ఆచరించండి. కానీ క్రియకి సంబంధించిన దాంట్లో మటుకు మేము ఈరోజు నాన్ వెజ్ తిన్నాం చేయకూడదు, లేదు, చేయండి, సాధన చేయండి బాగా. ఆ రోజు తిన్న రోజే ఇంకా బాగా చేయండి. ఈ ఉన్నది కలియుగంలో బ్రేక్స్, అందరూ కూడా రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రకరకాలైనటువంటి భయాలు, మళ్ళీ సాధనకు సంబంధించి ఎన్ని భయాలంటే అన్ని భయాలు ఉంటాయి. ఏమండి, వ్యసనాలకు సంబంధించినంత వరకు మందు తాగేవాళ్ళు, రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు, అవి చేసేటప్పుడు భయపడాలి. సాధనకు సంబంధించిన దాంట్లో భయాలు ఏంటండి? అంత దుర్మార్గమైన మన్ని నరకంలో పడేసి మన జీవనానికి సంబంధించి నెక్స్ట్ రాబోయేటువంటి జన్మల్ని చాలా దుర్భరమైనటువంటి, భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లేటువంటి వ్యసనాలకు సంబంధించి భయపడాలి మనం. తప్పు పని చేయటానికి భయపడాలి మనం. సాధన చేయటానికి భయపడటం ఏంటండి? సాధనకు చేయటానికి సంబంధించి రకరకాలైనటువంటి ఆటంకాలు మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి ఎందుకండి భయం? అసలు సాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా, మనసున్న వాళ్ళకి మార్గం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దయచేసి దైవం వైపు నిలవటానికి ప్రయత్నం చేయండి. వచ్చిన జన్మ ఒక్కసారి వృధా అయితే ఈ కాయం పడిపోయింది అంటే ఆత్మ అంటే ఆ చిత్తం అనేది ఎటు నుంచి ఎటు తీసుకెళ్లి ఏ నిజమైనటువంటి జన్మల్లోకి వెళ్ళిపోద్ది అనేది ఎవరికీ తెలియదు అది ఖచ్చితంగా. కాబట్టి సాధన చేయటం అనేది ఖచ్చితంగా దానికి నియమాలు పెట్టకుండా సాధన చేయండి. అనుకూలంగా ఉన్నటువంటి సాధనలు ఎంచుకొని చేయండి. ఇంకా క్రియాయోగకు సంబంధించి వివరాల కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.